నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అవి స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. అమ్మ, తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఏ గ్రహాలు? తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే 9వ తారీఖు నుంచి శని భగవాన్ వక్రగతి చెందినప్పటికీ కూడా అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, తర్వాత కుజుడు నవమ స్థానం, దశమ స్థానంలోకి రావడం. దీనివల్ల ఏంటి మార్పులు అంటే గృహయోగము, భూయోగము, వాహన యోగము, ఉద్యోగ యోగము. అంటే ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడం కానీ, ఉద్యోగాలు సాధించుకోవడం కానీ, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం కానీ ఈ మాసంలో ఈ యోగాలన్నీ బ్రహ్మాండంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసంలో అవుతాయి. చిన్న వస్తువు కావాలన్నా ఈ మాసంలో కొనుక్కోగలరు. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి ఒక ఆహారం తినాలి అనుకుంటే కూడా వెళ్ళి తినగలుగుతారు. అది ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువ అనుకూలమైన ఫలితాలు బాగున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి దశమస్థానం, లాభస్థానం అన్నిటికంటే కూడా మెయిన్ వ్యయస్థానంలో రవిబుధులు. ఈ రవిబుధులు ప్లస్ కేతువు కలిసి ఉండడం వల్ల కొన్ని ప్రతికూల విషయాలు జరుగుతాయి. ఎటువంటి సంబంధించిన విషయాలు అంటే రవిబుధులు ఎప్పుడు కూడా కెరీర్ని, బుద్ధిని పాడు చేస్తారు. సో రవి వ్యయస్థానం ఉంటే ఏమవుతుంది, కెరీర్ సంబంధించిన విషయాల్లో అంటే పేరు పోవడం కానీ,
వాళ్ళు మనం మచ్చపడడం కానీ, మనం చేసే ఉద్యోగాల మీద ఏదో ఒక నింద వేయడం కానీ, ఇది మీరు చేశారని, చెయ్యని తప్పులకి మనం శిక్షింపబడ్డం, అది జరిగే అవకాశం ఈ తులారాశి వాళ్ళకు ఉంది. అందుకని ఈ మాసంలో వీళ్ళు తెలియని వ్యక్తులతో కానీ, కొత్త వ్యక్తులతో కానీ పరిచయాలు చేసుకున్నప్పుడు ఒకసారి 1-2 సార్లు ఆలోచించి చేయాలి. వాళ్ళని కలుపుకోవడం కానీ, వాళ్ళతో కలవడం కానీ, వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేద్దామని కానీ, వాళ్ళతో కలిసి ఏదైనా వ్యవహారాలు చేద్దామని కానీ అనుకుంటే మాత్రం వీళ్ళు శిక్షింపబడతారు. అంటే వీళ్ళు చేయరాని పనులకి తెలియని పనులకి వీళ్ళు శిక్షింపబడతారు. ఎలాంటి విషయాలంటే మొత్తం వాళ్ళ ఎంతో కాలం సంపాదించిన పేరంతా కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యయ స్థానంలో రవి 16వ తారీఖు వరకు ఉంటాడు. ఆయన 16వ తారీఖు మళ్ళీ జన్మరాశిలోకి తులారాశిలోకి వస్తున్నాడు. అప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని ఈ మాసంలో వీళ్ళు ఏంటంటే కెరీర్ సంబంధించిన విషయాల్లో, వ్యవహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరితోటి కలవకూడదు, జాగ్రత్తగా తీసుకోవాలి ప్రతి ఒక్క నిర్ణయం. సో ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు, కెరీర్గా ఎదిగే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. తర్వాత ఇంకెవరికి ఇబ్బందులు అంటే వ్యయస్థానంలో బుద్ధిని ఆ టైంకి పక్కదారి పట్టిస్తుంటాడు. అంటే సాఫీగా వెళ్ళే ప్రయాణాన్ని కాస్త లేదు నా బిజినెస్ బాగుంది, నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, సో నాకు అన్ని లోన్స్ వస్తున్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం కానీ, లేకపోతే దాన్ని ఇంకొంచెం ఏదైనా చేద్దాం అనుకోవడం కానీ, లేదా ఎవరిదైనా కలిసి అప్పు చేసి డబ్బు సంపాదిద్దామని కానీ చేయకూడదు. ఇలాంటి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది, చేయకుండా ఉండాలి. ఎందుకంటే వ్యయస్థానంలో రవి బుద్ధులు ఇద్దరు కూడా బుద్ధిని పక్కదారి పెట్టిస్తారు, కెరీర్ని దెబ్బ పెడతారు. సో ఈ 2 ఇబ్బందులు ఉన్నాయి కనుక వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే కేతువు కన్య వ్యయస్థానంలో కేతువు ఉండడం, అండ్ తర్వాత రాహు ఒక ప్రభావం, శని భగవాన్ ఒక ప్రభావం, తర్వాత కుజుడు ఒక ప్రభావం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో ముఖ్యంగా కెరీర్ సంబంధించిన రవికి సంబంధించిన విషయాలు వీళ్ళు చేసుకోవాలి కనుక సూర్య భగవాన్ ఆరాధన, ప్రతి ఆదివారం నిష్ఠగా ఉండడం, ఆదివారాలు బయటికి వెళ్లకుండా ఉండడం, ఆదివారాలు ఫంక్షన్లని ఫ్రెండ్స్తో కానీ బయటికి కానీ వెళ్ళడం వల్ల వీళ్ళకి ఇబ్బంది వచ్చే కెరీర్ సంబంధించిన ఇబ్బందులు వస్తాయి కనుక వెళ్ళకూడదు. ఆదివారం ఎక్కువ ఎంత దైవనామస్మరణ చేసుకుంటే వీళ్ళకి అంత మేలు ఈ మాసంలో. ఎందుకంటే ఇవాళ రోజున చిన్న విషయం కూడా పెద్ద పెద్ద ఫోన్లో టీవీలో తీసేసి వీడియోలు తీసేసి వాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టు పెడుతున్నారు. అది చేసిన తప్పు రైట్ తెలియదు, కానీ వాళ్ళు మాత్రం బాధింపబడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ వీళ్ళకు ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. సో ఆదివారం నిష్ఠగా ఉండడము, ఆదివారం శాకాహారం తినడము, బ్రహ్మచర్యం పాటించడము, సూర్య ఆరాధన చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడము, లేకపోతే వినడము, ఇవి చేసుకోవాలి. ఇవి పరిహారం చేసుకోవాలి. ధన్యవాదాలమ్మా. మొత్తానికి తులారాశి వారికి ఈ మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, సో ఎలాంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళు కొన్ని గండాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.